మన్యం జిల్లా పాలకొండ ఏపీ రైతు సంఘం జిల్లా ప్రతినిధి బృందం ఎడమ కాలువ ఆయకట్టుని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బంటు దాసు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ కు సాగునీరు అందడం లేదన్నారు. ప్రస్తుతం అవసరం లేకపోయినా నీరొస్తుందని, దీనివల్ల కొన్ని గ్రామాలకు నువ్వులు, అపరాలు ఉపాధి హామీ పనులు చెరువుల్లో వేయడం ఆటంకంగా ఏర్పడిందని, అవసరమైనప్పుడు నీరొస్తుందని పలు గ్రామాలు రైతులు తమ దృష్టికి తీసుకువచ్చిన సందర్భంగా తోటపల్లి ఎడమ కాలువ పరిశీలించగా ఒక షట్టర్ మధ్యలో ఆగిపోయిందని, ఇంకొక షట్టర్ పూర్తిగా పడకపోవడం వల్ల నీరు ప్రవహిస్తుందని, తూములు లేకుండా సక్రమంగా లేనందున ప్రస్తుతం దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సిమెంటు గోడలని కూడా పోయి, అలాగే ఈ 36 కిలోమీటర్లు కూడా చాలా దగ్గర తూములు లేవు, సైపన్లు లేవు. ఇదంతా కూడా పాడైపోయినందువల్ల ఈ నీరు వృధాగా పోయి రైతులకు ఇప్పుడైతే మాత్రం చాలా నష్టం జరిగింది. ఎందుకంటే నూచేలు కానీ అలాగే అపరాలు కానీ తీసుకోవడానికి అవకాశం లేని పరిస్థితి, నార్మల్ బాగు చేసుకోలేని పరిస్థితి, అలాగే ఏదైతే చెరువులు ఉపాధి పనికి ఉన్నాయో అవి కూడా ఉపాధి పనులు కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తక్షణమే ఈ షట్టర్లని బాగు చేయాలి. ఎన్నో సంవత్సరాల నుండి బాగు చేయాలని చెప్పినప్పుడు కూడా వీటిని పట్టించుకునే నాదులు లేదు. సుమారు 80,000 ఎకరాల వరకు వెళ్ళవలసిన నీటిని ఈ రకంగా వృధాగా పోవడం, ఇటువంటి 80,000 ఎకరాలు సాగునీరు అందించేదానికి ఈ తోటపల్లి ఎడమ కాలువ షట్టర్లు బాగు చేయడం చాలా దుర్మార్గం. కాబట్టి ఆ క్రింద ఉన్నటువంటి రుద్రపేట కానీ, ఎలగవాడ కానీ, అలాగే లుంబూరు కానీ, అలాగే బాసూరు కానీ, అలాగే గరుబిల్లు కానీ, ఈ ప్రాంతాలకి సుమారు 40-50 గ్రామాలకి నీరు అందడం లేదని చెప్పేసి రైతులందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ నెల 28వ తేదీన రైతులు సమీకరించి పాలకొండ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడానికి ప్రాంతాలను తిరిగేటప్పుడు ఆయా రైతాంగము గ్రామాలను చెప్పిన సమస్యల మేరకు ఈరోజు